విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల 4వ రోజు అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్రంలోని ప్రఖ్యాత దేవాలయాలు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరియు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, వేద పండితులు, అర్చక స్వాములతో కలిసి అమ్మవారి సన్నిధిలో పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా అన్నవరం దేవస్థానం తరపున ఈవో వి సుబ్బారావు, ఏఈఓ భాస్కర్, అర్చక స్వాములు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, వేద పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అమ్మవారి కృపతో ప్రజలకు సుఖశాంతులు, ఐశ్వర్యం, సుభిక్షం కలగాలని అధికారులు ప్రార్థించారు. కార్యక్రమం అనంతరం దుర్గగుడి ఈవో సీనా నాయక్ శ్రీశైలం మరియు అన్నవరం దేవస్థానాల అధికారులకు అమ్మవారి పవిత్ర చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ గుడి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి అమ్మవారి అలంకారాలను దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సార్ ఇటు